హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో డ్రెస్ ప్యాంటు చెప్పిస్తున్నాను. పెద్ద సైజు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి. ముందుగా ఒక పేపర్ తీసుకొని అది సగానికి సగము ఫోల్డింగ్ చేసుకున్నాను. ఆ విధంగా 2 పేపర్లు తీసుకొని ఫోల్డింగ్ చేసుకున్నాను. మనకి బట్టలు అయితే మనకు కావాల్సిన లెంత్ కరెక్ట్గా వస్తుంది, పేపర్లో రాదు. పేపర్ ఎంత లెంత్ ఉంటే అంతే తీసుకోవాలి. ఇది 28 ఉంది. ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను. ఇది బ్రౌన్నెస్ 11 ఉంది. చూడండి, కరెక్ట్గా 11 ఉంది. 11 తీసుకున్నాను. ఇది 11 ఉండేది. పైనుంచి ముందుకి నడుము ఇది బ్రాడ్నెస్ 9 తీసుకుంటున్నాను. కరెక్ట్గా 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి కిందికి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా పైనుంచి కిందికి 12 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. 12 ఇంచ్ నుంచి 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మనం ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ 12 ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. కింద కాళ్ళ దగ్గర 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ సైజు మనము ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇది పేపర్ తక్కువ ఉందని నేను ఆ విధంగా చెప్పిస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా డాట్ డాట్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడికి రావాలి షేపు. ఈ కాళ్ళ సైడ్ కూడా అంతేను. మనం డాట్ డాట్ మార్క్ చేసుకొని ఇప్పుడు మీకు మొత్తము షేప్ చేసి చూపిస్తాను స్కెచ్ పెన్లో. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్, ఇది పైనుంచి కిందికి 12 ఇంచెస్. మనం పైనుంచి కిందికి 12 తీసుకోవాలి. ఇక్కడ నుంచి
మళ్ళీ ఇక్కడికి 9 తీసుకోవాలి. సేమ్ ఇదే సైజు ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కాళ్ళ దగ్గర 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. మనం 1 ఇంచ్ బెల్ట్కి ఫోల్డింగ్ చేస్తున్నాను. దానికి మార్కింగు 1 ఇంచ్కి ఫస్ట్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత 1 ఇంచ్ అయినా చేసుకోవచ్చు, 3/4 ఇంచ్ అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది నడుం బెల్ట్కి ఫోల్డింగ్. ఇది 1 ఇంచ్ తీసుకున్నాను, 5 ఇంచ్ కిందకి 1 ఇంచ్ కరెక్ట్గా. ఈ సైడ్ కూడా 1 ఇంచ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 1/4 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. ఇటువైపు కూడా 1/4 ఇంచ్ ఫోల్డింగు. ఇప్పుడు మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఫస్ట్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని, తర్వాత 3/4 ఇంచ్. మనకి బట్టలు అయితే బట్ట ఎక్కువగా ఉంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టము. దీని లోపల థ్రెడ్ వస్తుంది, ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ మనము ఎక్స్ట్రా బట్ట 2 ఇంచెస్ కానీ, డబుల్ ఫోల్డింగ్ మీద 1 ఇంచెస్ కానీ, డబుల్ ఫోల్డింగ్ మీద 1.5 ఇంచెస్ కానీ తీసుకొని కింద కాళ్ళ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా బెల్ట్ లాగా స్టిచ్చింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల ప్యాంట్కి చెప్పించాను అది. ఇక్కడ నేను 1 ఇంచ్కే మార్కింగ్ చేస్తున్నాను. ఇది డబల్ పేపరు, గుర్తుపెట్టుకోండి. రెండు పేపర్లు కరెక్ట్గా పట్టుకొని ఫస్ట్ మనం ఈ షేప్ కట్ చేసుకుందాం. ఇది ఫుల్ బ్రౌనీస్ 11 ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్రౌనీస్ 9 ఇంచెస్. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్. ఇది 1/4 ఇంచ్ వస్తుంది ఫోల్డింగ్, తర్వాత 3/4 ఇంచ్, మొత్తం 1 ఇంచెస్. ఇది ఫుల్ లెంత్ 28 ఇంచెస్ ఉంది. ఇది కాళ్ళ దగ్గర 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 1 ఇంచ్ ఫోల్డింగు. అంటే ఎక్స్ట్రా బట్టేసి ఎక్స్ట్రా పేపర్ వేసి స్టిచ్చింగ్ చేయాలి, దీన్ని ఫోల్డింగ్ చేయకూడదు.
గుర్తుపెట్టుకోండి. ఇది లెంత్ పైనుంచి కిందకి సెంటర్ పాయింట్. ఇది 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్రౌన్నెస్ 11 వస్తుంది, ఇది మాత్రం 9 వస్తుంది. ఇది బ్రౌన్నెస్ 11, ఇది మాత్రం 9 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఏ షేప్లో వచ్చిందో. ఇదే విధంగా మన సైజుని బట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది 18 వస్తుంది, 18 వస్తుంది, కావాలంటే 19 పెట్టుకోవచ్చు. మన సైజుని బట్టి కుట్టుకోవచ్చు. ఇది పేపర్ లేదు కాబట్టి నేను 12 తీసుకున్నాను. ఇది పైనుంచి కిందకి. కొంతమంది 15 తీసుకుంటారు, 16 తీసుకుంటారు. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. రెండు వైపులా మార్కింగ్ చేశాను. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనము కాళ్ళ పట్టీలు కుట్టేసుకొని తర్వాత సెంటర్ది జాయిన్ చేసుకోవాలి రెండు వైపులా. ఆ తర్వాత నడుం బెల్టు ఫస్ట్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఫోల్డింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. మనకి ఎలాస్టిక్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే థ్రెడ్ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ కాళ్ళది కుట్టి దీనికి జాయిన్ చేసుకుంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ రావాలని ఇది మార్క్ చేశాను నేను. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది రెండు వైపులా మార్కింగ్ చేశాను. మీకు కరెక్ట్గా ఇది కుడితే ఈ విధంగా స్టిచ్చింగ్ వస్తుంది. ఇవన్నీ జాయింట్ కరెక్ట్గా ఓకేనండి, బాయ్.